హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. ఇక్కడ మనం పట్టీలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. చూస్తున్నారు కదా! బాగా నల్లగా అయితే ఉన్నాయి. వీటిని చాలా సింపుల్‌గా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం ఎలాంటి పేస్ట్ కానీ, అలాగే వెనిగర్ కానీ, ఇంకా నిమ్మకాయ కానీ అలా ఏమీ వాడకుండా ఈ విధంగా పీతాంబరితోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా పీతాంబరిని బౌల్‌లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసానండి. అది పేస్ట్ లాగా తయారవ్వడానికి. ఇప్పుడింకా చక్కగా పట్టీలకి ఈ విధంగా అప్లై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా షైనింగ్ వచ్చాయండి. ఇలా పేస్ట్ అంతా కూడా అప్లై చేసేసి వెంటనే రుద్దేసుకోవచ్చండి. మనం నానబెట్టాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక పట్టీని పక్కన పెట్టేసి ఒక పట్టీని రుద్ది చూపిస్తున్నాను చూడండి. పాత బ్రష్‌ని తీసుకొని ఇలా ఒక 2 నిమిషాలు రుద్దానండి. అంతే, ఎంత బాగా నలుపంతా పోయి చక్కగా మెరుపైతే వచ్చాయి. మీరు చూడొచ్చండి. ప్లేట్‌లో ఉన్న పీతాంబరి కూడా నల్లగా మారుతుంది కదా! నాకిది చాలా చాలా ఈజీ అనిపించిందండి. నేను ఇంతకుముందు పేస్ట్‌తో క్లీన్ చేశాను. అలాగే నిమ్మకాయ, వంట సోడా ఇవన్నీ కూడా యూజ్ చేసి నేను ఇంతకుముందు క్లీన్ చేశానండి. వాటికి కూడా చక్కగా మెరుపొచ్చింది. కాకపోతే ఇది చాలా ఈజీ అనిపించిందండి. షైనింగ్ ఎక్కువొచ్చింది. అలాగే తక్కువ టైంలో అయిపోయింది. చూడండి, నేను మొత్తం అంతా రుద్ది క్లీన్ చేసిన తర్వాత మీ ముందే శుభ్రంగా నీళ్ళతో కడిగి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, పట్టీ ఎంత బాగా తెల్లగా వచ్చేసిందో. అదే విధంగా రెండో పట్టీని కూడా రుద్ది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడే మనం షాప్‌కెళ్ళి మెరుగు పెట్టించినట్లు చాలా బాగా మెరుస్తున్నాయి. మీకు వీడియోలో ఎలా ఉన్నాయో కానీ నార్మల్‌గా నేను కాలికి పెట్టుకుంటే చాలా నల్లగా ఉన్న పట్టీలు కాస్త ఇప్పుడు కాలికి పెట్టుకుంటే కొత్త పట్టీలు పెట్టుకున్న ఫీలింగ్ వచ్చిందండి. నేను పక్కన వీడియో క్లిప్పింగ్ యాడ్ చేశాను చూడండి. తోమక ముందు ఎంత నల్లగా ఉన్నాయో, తోమిన తర్వాత ఎంత తెల్లగా ఉన్నాయో తేడా తెలుస్తుంది కదా! ఈ టిప్ నచ్చితే తప్పకుండా ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకో టిప్ చూద్దాము. మనం వెల్లుల్లి పొట్టు తీసుకోవడానికి కూడా ఒక మంచి టిప్ ఉందండి. జనరల్‌గా మనం ఇంట్లో అంటే కొద్దిగా కూరలు చేసేటప్పుడైతే గనక ఈ టిప్ పెద్ద ఉపయోగపడదండి. టైం వేస్ట్ కూడా అనమాట. కానీ మనం ఎక్కువ మొత్తంలో కర్రీస్ చేయాలనుకున్నప్పుడు, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ టిప్ బాగా పనిచేస్తుంది. ముందుగా గిన్నెలోకి రెబ్బలన్నీ ఒలిచిపెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో అడుగున కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ గిన్నెని పెట్టేసి విజిల్ తీసేసి జస్ట్ 2 నిమిషాలండి. కొంచెం అలా ఆవిరొస్తుంది. అలా ఆవిరి రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. జస్ట్ 2 నిమిషాలైతే చాలండి. ఆ తర్వాత తీస్తే చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఏమాత్రం వెల్లుల్లి ఉడికిపోతుందేమో అనుకోవద్దు. అస్సలు ఉడకదు. చక్కగా ఈజీగా పనైపోతుంది. మనకి తక్కువ టైంలో చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, నేను ఒలిచిన ఆ పొట్టును కూడా చూపిస్తున్నాను. మనకి ఒక ఫ్లవర్ లాగా అలా ఊరక పట్టుకోగానే ఊడి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకో టిప్ అండి. థర్డ్ టిప్ చూద్దాం. ఇదేంటంటే చూడండి, ఇన్నర్ వేర్ తీసుకుంటే ఈ బాక్స్ వచ్చిందండి. నాకెందుకో ఈ బాక్స్ చాలా నచ్చింది. హ్యాంగ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఒక హుక్ లాగా ఇచ్చాడు. అందుకేనండి దాన్ని పడేయబుద్ధి కాక నేను ఈ విధంగా చేశాను. చాలా బాగుంది. మా ఇంట్లో అందరికీ చాలా నచ్చింది. ముందుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్‌లో పెట్టానండి. మీకు క్లియర్‌గానే అర్థమవుతుంది. మీకు టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ మోడ్‌లో పెట్టాను. ఇలా కట్ చేసుకోవాలి. క్లియర్‌గా ఉంది కదా! ఇప్పుడు ఇంకా ఈ బాక్స్‌ని అలాగే వదిలేయకుండా మీ దగ్గర ఏమైనా క్లాతులు కానీ, ఏదైనా డిజైన్ పేపర్స్ కానీ ఉంటే చక్కగా అతికించుకోండి. నా దగ్గర అయితే క్లాత్ ఒకటుంటే బ్లౌజ్‌లో మిగిలిపోయిన క్లాత్ ఉంటే దాన్ని ఈ విధంగా అతికించేసానండి హాట్ గ్లూ పెట్టి. ఇలా అతికించడం ఈజీయే కదండీ! అందుకే నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందిలే అని చెప్పేసి ప్రత్యేకంగా చూయించలేదు. దీన్ని ఇప్పుడు చూడండి, చక్కగా టిష్యూస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలా పెట్టేసి మనం కిచెన్‌లో అయినా సరే, డైనింగ్ టేబుల్ దగ్గర అయినా సరే, ఎక్కడైనా ఈజీగా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎంత బాగుందోనండి. ఇలా మేకులు లేకపోతే చక్కగా వాల్ హ్యాంగింగ్ హుక్స్ ఉంటాయి కదండీ! ఆ హుక్స్‌ని ఎక్కడైనా గోడకైనా, కబోర్డ్‌కైనా అతికించేసి ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు. బాగుంది కదండీ! మనకసలు తెలియట్లేదు ఇన్నర్ వేర్ బాక్స్ లాగా. ఇప్పుడు లాస్ట్ టిప్ చూద్దాం. చూడండి, ఇదొచ్చేసి కార్డ్‌బోర్డ్ బాక్స్ అండి. హెల్మెట్‌కి వచ్చిన బాక్స్ అనమాట. ఈ బాక్స్ నేను పడేయకుండా ఈ విధంగా వాడానండి. చాలా అంటే చాలా బాగుంది. ముందుగా ఈ 4 అట్ట ముక్కల్ని కట్ చేయాలి. ఇవి కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. వీటితో కూడా మనకు పనుంటుంది. ఇప్పుడు ఇంకా పాతవి టీ షర్ట్స్ ఉంటాయి కదా! ఆ టీ షర్ట్స్‌ని తీసుకొని ఈ విధంగా కట్ చేయాలి. బాక్స్ సైజుని బట్టి టీ షర్ట్స్ తీసుకోండి. నేను తీసుకుంది చిన్న బాక్సే కాబట్టి టీ షర్ట్ కూడా కొంచెం చిన్న సైజే తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు ఈ విధంగా
బాక్స్కి తొడగాలి. ఇది చాలా సింపుల్ ఐడియా అండి. చక్కగా ఎవరైనా సరే ఈజీగా చేసేయొచ్చు. తొడిగేసి ఎక్కడ ఫోల్డింగ్స్ అనేవి లేకుండా నీట్గా సర్దుకుంటూ ఇలా హాట్ గ్లూ పెట్టి అతికిస్తున్నానండి. అడుగు వైపున నీట్గా ఇలా చూడండి, ఇలా అతికించుకోవాలి. నీట్గా వచ్చింది కదండి. మీకు బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పి వీడియోని అక్కడ ఫాస్ట్ మోడ్లో పెట్టాను. అలాగే బాక్స్ లోపల కూడా అంచుల్ని ఈ విధంగా అతికించాలి. బాగుంది కదండి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న అట్ట ముక్కలు ఉన్నాయి కదా, వాటిని రెండింటిని కలుపుతూ ఈ విధంగా టేప్ వేసి జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే బాక్స్ అడుగు కొద్దిగా పలుచుగా ఉందండి, మనకి కొంచెం స్టిఫ్గా ఉంటే నీట్గా ఉంటుందని. మళ్ళీ ఇంకో అట్ట ముక్కనైతే అడుగును పెట్టాలనుకున్నానండి. దానికోసమే నేను ఈ విధంగా దీన్ని తయారు చేశాను. ఇప్పుడు మనకి అడుగు భాగం కూడా బాగా స్టిఫ్గా నీట్గా ఉంటుంది. ఇలా పెట్టేశానండి, సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ మనకి ఇంకో టీషర్ట్ కావాలి. ఇవి బాగా పాతబడిపోయాయండి, అందుకే నేను ఈ విధంగా మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టీషర్ట్ని ఎలా కట్ చేసామో అదే విధంగా దీన్ని కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఇంకా షర్ట్ని తిరిగేసి ఒకవైపునైతే ఈ విధంగా గ్లూ పెట్టేసి క్లోజ్ చేస్తున్నానండి. మనం కట్ చేసాం కదా, అటువైపే ఈ విధంగా గ్లూ పెట్టేసి అతికించేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా అతికించేసి ఇప్పుడు ఇంకా చూడండి, తిరగేయొద్దండి. టీషర్ట్ని అలాగే ఉంచేసి అట్టపెట్టికి పైనుండి ఇలా తొడిగేస్తే చూసారు కదా, ఇది ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగుంది కదండి. మనకిప్పుడు నార్మల్ వైపేమో పైకే ఉంటుంది, మనం తిరిగేసాం కదా లోపల స్టిచ్చెస్ అది ఉండే వైపేమో లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఎంత బాగుందోనండి. దీన్ని మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. అన్ని రకాల బట్టల్ని ఈ విధంగా సర్దుకోవచ్చు. ఇలా బట్టలే కాదండి, చక్కగా బుక్స్ కూడా సర్దుకోవచ్చు. షెల్ఫ్లో తక్కువగా ఉంటే గనక పిల్లల బుక్స్ కూడా ఈ విధంగానే సర్దుకోవచ్చు. ఇక్కడ బ్లౌజులు సర్దితే ఎంత నీట్గా ఉందో కదండి. చూడడానికి బాగుంది, అలాగే మనం తీయడానికి పెట్టడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇవాళ వీడియో ఇంతేనండి. మీకు బాగా నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.